టుడే రెసిపీ పన్నీర్ కర్రీ. ఫస్ట్ పన్నీర్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకుందాం. చూసారు కదా, ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచేద్దాం. ఇప్పుడు కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఆ ఆయిల్లో ఈ పన్నీర్ వేసి కొంచెం వేగనిద్దాం. వేస్తాను. స్లోగా కలుపుకుందాం. ఇలా కొంచెం వేగింది కదా, ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసాం కదా, ఇప్పుడు అందులోనే టమాటా కూడా వేస్తుంది. ఇవి రెండు కొంచెం ఒక 70% వేగితే సరిపోతుంది. అప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు ఇలా వేగాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసి పేస్ట్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి. అందులోనే జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి కొంచెం వేగనిద్దాం. మంట కొంచెం సిమ్లో పెట్టుకుందాము. ఇవి వేగాయి కదా, ఇప్పుడు ఈ పేస్ట్ అందులో వేసుకుందాం. ఇది బాగా వేగాలి. ఒక 5 నిమిషాలు వేపుకుందాం. ఇది ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు ఇందులోని కొంచెం సాల్ట్ చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంతలో పన్నీర్లోని కూడా వేసాం కదా. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి,
కొంచెం జీలకర్ర పొడి, కొంచెం కారం, వేసి బాగా కలుపుకుందాం. ఇందులోనే కొంచెం చింతపండు కంపల్సరీ వేయాలి ఫ్రెండ్స్. చింతపండు వేయకపోతే టేస్టే రాదు అసలు. ఇది బాగా ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చే వరకు వేగాలి, ఒక 10 మినిట్స్. మరీ లేట్ అవుతుంది అనుకోకండి. చూసారా, ఒక 5 మినిట్స్కి ఆయిల్ అంతా పైకి వస్తుంది. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా వేసుకుందాం. కొంచెమే, ఆల్రెడీ వేసాం కదా. గరం మసాలా, నెక్స్ట్ కొత్తిమీర, కరివేపాకు. వేసుకున్నాం కదా. ఇప్పుడు పన్నీర్ వేసేసుకుందాం. గ్రేవీ కావాలి కదా, మరి చపాతీతో ఎలా తింటాము కాబట్టి కొంచెం వాటర్. నేను అదే మిక్సీ జార్లో వేసాను. చూసారా, కర్రీ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, మిస్ అవ్వకండి. నా దగ్గర జీడిపప్పు లేవు ఫ్రెండ్స్, అయిపోయాయి. ఉంటే ఇంత సూపర్గా ఉంటుంది. పైన కొంచెం బటర్ వేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. యమ్మీ యమ్మీ పన్నీర్ కర్రీ అయిపోయింది. ఇప్పుడు కూడా వేడివేడిగా చపాతీ చేసుకొని ఈ పన్నీర్ కర్రీతోని అంతే. బాయ్ బాయ్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్.